తీసుకొస్తూ ఆ మంటలకు బలైపోయినట్లు మనందరి పాపాన్ని శాపాన్ని బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం ధరించినాడు. 6 అంగుళాల ముళ్ళులు 17 కిరీటంగా లోపలికి గుచ్చేశారు. కళ్ళకి గంతలు కట్టారు, పెదాలు పగలగొట్టారు, గడ్డం పట్టుకొని చీల్చారు, కాండ్రించి ఉమ్మున మూశారు. 18 కొక్కాలు ఉన్న కొరడాలు తీసుకొని 39 సార్లు ఒంటి మీద వేసి లాగుతూ ఉంటే నాగలితో భూమిని దున్నితే ఎలా చెదిరిపోతుందో ఆయన దేహం అలా చెదిరిపోయింది. కండలు ఊడిపోయినాయి, చర్మం ఊడిపోయింది, లోపల ఉన్న పక్కటెముకలు కనపడ్డాయి. అట్లాంటి మనిషి మీద పచ్చి మానునేసి మనందరి పాపం వలన వచ్చు జీతమైన మరణాన్ని, శిక్షను, రోగాన్ని, బాధలను ఆయన అనుభవిస్తూ మనల్ని తప్పించాడు. ఈ చేతుల్లో 8 అంగుళాల చీలలు, కాళ్ళల్లో 12 అంగుళాల చీలలు, పక్కలో అరచేతి కంటే పెద్ద బల్లెంతో పొడిస్తే మూత్రపిండాలు, పేగులు, ఊపిరితిత్తులు దొచ్చుకుంటూ ఎడం వైపునున్న గుండెలో జ్వరబడితే 6 లీటర్ల రక్తంలో ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోకుండా మన కొరకు ధారపోశాడు. ఆమన్న 70% కాలి బతికింది. యేసు మరణించి 3 రోజులు సమాధిలో ఉన్నాడు. చేతగాక కాదు, ఆయనంత చేతగాళ్ళాడో 3వ రోజు చూపించాడు. ఆయన సజీవుడు. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. మీ కొరకు నా ప్రాణం పెడుతున్నా, మీ ప్రాణానికి ప్రతిగా నా ప్రాణం పెడుతున్నా. మీరు నాకు నా ప్రాణం కంటే ఎక్కువ. అందుకే 3వ దినాన రాజులు, చక్రవర్తులు, సామంతులు, గొప్ప గొప్పవారు చచ్చి సమాధిలో ఉంటే యేసు సమాధిని జయించి మృత్యుంజయుడై తిరిగి లెగిశాడు, పరలోకానికి వెళ్ళాడు. ఈ లోకం నువ్వు ఒక రోజు వదిలిపెట్టాలని ఆ లోకంలో నీ కొరకు నివాసాలు సిద్ధం చేస్తున్నాడు. నీ ఆత్మ కొరకు ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీకు లేదా శ్రద్ధ ఉంటే దేవుని దగ్గరికి రా, నించో, ప్రార్థన చేసుకుందాం. అందరు నించోండి.